రాహుకేతు కాలసర్ప దోషం అంటే ఏంటి? జాతక చక్రంలో అన్ని గ్రహాలు కూడా రాహుకేతువు 180 యాక్సిస్ మధ్యలో అన్ని ప్లానెట్స్ ఉండిపోతే దాన్ని కాలసర్ప దోషం అంటారు. అలా కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు లైఫ్లో ముందుకే వెళ్ళలేకుండా కాసేపు ఒక డైరెక్షన్లో, కాసేపు ఇంకో డైరెక్షన్లో, అంటే ఒకసారి ఏమో గవర్నమెంట్ జాబ్స్ అని, తర్వాత ప్రైవేట్ జాబ్స్ అని, తర్వాత బిజినెస్ అని అలా స్వింగ్ అవుతూ ఉంటారు అన్నమాట. రాహు ఏమో కోరిక, కేతు ఏమో వైరాగ్యం, కాసేపు అవునని కాసేపు కాదని ఒక స్వింగ్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఇందులో ఉంటుంది. రాహుకేతు దోష పరిహారానికి చాలామంది పూజ చేయించండి రాహుకేతు కాలసర్ప దోష పూజ అంటారు. కొంతమంది ఏమో మూడు సార్లు చేయాలి అంటారు. నిజమేంటంటే మన కర్మ అనేది మనం బతుకున్నంత వరకు ఉంటుంది. రాహుకేతు అంటే మన గత జన్మ ఇప్పుడు ప్రారంధంలో ఆ గ్రహాలు మనం ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి వీలైనన్ని సార్లు నెలకు ఒకసారి కానీ, కనీసం కుదరకపోతే 3 monthsకి ఒకసారి అయినా అలా కుదిరినప్పుడల్లా చేయించుకుంటే కొంచెం కొంచెం కర్మ అనేది రెడ్యూస్ అవుతుంది, మీకు ఆ దోషం క్లియర్ అవుతుంది. అదొక్కటే దానికి ఉన్న పరిహారం. కాళహస్తిలో చేయించుకుంటే చాలా మంచిది.